కథ తెల్ల గులాబీ. రచయిత అత్తలూరి విజయలక్ష్మి గారు. అది అది లోపల నుంచి శిరీష పిలుపు వినిపించింది. ఆదిత్యకి పలకాలనిపించలేదు. తను కూర్చున్న బాల్కనీలోంచి కదలాలనిపించలేదు. అమ్మ పిలుస్తూనే ఉంటుంది. కాసేపన్నా రిలాక్స్ అవ్వనివ్వదు. కాలేజ్ నుంచి వచ్చి గంటసేపు కూడా ఆదుకోలేదు. ఆదిత్యకి చాలా కోపంగా ఉంది శిరీష మీద. తనకి 16 ఏళ్ళు దాటుతున్నాయి. అయినా చిన్నపిల్లాడిలా ట్రీట్ చేస్తుందేమిటి ఈ అమ్మ అనుకున్నాడు. ఆదిత్యకి శిరీష ఎందుకు పిలుస్తుందో తెలుసు. చదువుకో చదువుకో అని చంపుకు తినడానికి. చదువు చదువు ఆ మాట వింటేనే చిరాగ్గా అనిపిస్తుంది. ఆదుకోనివ్వదు, ఫ్రెండ్స్తో మాట్లాడనివ్వదు. ఎప్పుడూ 4 గోడల మధ్య కూర్చొని క్లాస్ పుస్తకాలతో ఫ్రెండ్షిప్ చేయాలనిస్తుంది. ఎంత బోర్. ఆదిత్య చూపు కింద వాకిట్లో ఆడుతున్న కుర్రాళ్ల మీద కేంద్రీకృతమై ఉంది. వాళ్ళంతా ఎంచక్కా ప్రతిరోజు ఆడుకుంటారు. క్రికెట్, షటిల్, ఎన్ని ఆటలున్నాయి. ఎంతసేపు వెధవ చదివేనా? పిల్లలన్నాక ఆడుకోవద్దా? వాళ్ళంతా గంటన్నర సేపు ఆడుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి కాసేపు చదువుకుంటారు, టీవీ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. వాళ్ళంతా అదే అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు. ఆడపిల్లలంతే, మగపిల్లలంతే. వాళ్ళిద్దరి ఇళ్లల్లో చాలామంది ఉంటారు. 4 ఉంటారు, 2 పిల్లలు, అమ్మ నాన్న. కొంతమంది ఇళ్లల్లో వాళ్ళ నాన్నమ్మలు, తాతయ్యలు కూడా ఉంటారు. ఎప్పుడూ వాళ్ళ ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ అమ్మలు ఉద్యోగాలు చేయరు, ఇంట్లోనే ఉంటారు. కానీ ఈ ఇంట్లో అమ్మ తను ఎప్పుడూ ఎవరు ఈ ఇంటికి రారు. 2 రోజులకోసారి వివేక్ అంకుల్ తప్ప ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దంగా ఏంటోగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం అంటే ఆదిత్యకి భయం. ఇల్లంతా సందడిగా ఉండాలని ఆదిత్య కోరిక. చుట్టుపక్కల ఫ్లాట్స్లో లాగా ఈ ఇల్లు ఎందుకుండదో అనిపిస్తుంటుంది. ఆదిత్యకి ఎందుకో భయం వేసింది. ఇలా ఒంటరిగా కామ్గా ఉంటే భయం కదా. సాధారణంగా కామ్గా ఉన్న ఇంట్లో దెయ్యాలుంటాయని విన్నాడు తను. కథల్లో కూడా అలాగే రాస్తారు. దెయ్యాలున్న ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుందని. కొంపతీసి వణికిపోయాడు. అది పిలుస్తుంటే వినిపించడం లేదా? ఏం చేస్తున్నావు ఇక్కడ? శిరీష కొంచెం కోపంగా అరుస్తూ వచ్చింది బాల్కనీకి. ఆదిత్య బెదిరిపోయి లేచి నిలబడ్డాడు. ఏం లేదు మమ్మీ, బోరుగా ఉంటేను నసిగాడు. బోరేంటిరా, చదువుకోక పద, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఫైనల్ ఇంటర్ అవగానే ఐఐటి కూడా రాయాలి. ఇలా టైం వేస్ట్ చేస్తే నీకు ర్యాంక్ ఎలా వస్తుంది? పద పద చదువుకో. ఆదిత్య మౌనంగా లోపలికి నడిచాడు. తన గదిలోకి వెళ్ళిపోయి పుస్తకం తీశాడే గాని చదవాలనిపించడం లేదు. ఏడుపు వస్తుంది. ఏంటి ఇల్లు? అమ్మకి ఎందుకు ఇంత కామ్గా ఉండడం ఇష్టం? అసలు నాన్న ఏమయ్యాడు? ఎప్పుడు అడిగినా చెప్పదు అమ్మ. 1-2 సార్లు అడిగాడు కూడా, అమ్మ నాన్న ఎక్కడా, మన ఇంటికి ఎందుకు రారు అని. కయ్యమని లేచింది. నీకెందుకురా ఆయన సంగతి? నీకేం తక్కువైంది ఇక్కడ? వెళ్ళి చదువుకో. వెధ ఆలోచనలు మానేయి. బయట పిల్లలతో ఆడుకోనివ్వదు, ఎవరింటికి వెళ్ళనివ్వదు, వేరే ఫ్లాట్స్ వాళ్ళతో కలవనివ్వదు. ఎందుకో ఆదిత్య కళ్ళు పుస్తకం మీద ఉన్నాయి, కానీ ఆలోచనలు మాత్రం ఎటో ఉన్నాయి. 2 రోజుల్లో దీపావళి పండగ వస్తుంది. ఇప్పటి నుంచే అందరూ బాంబులు కాలుస్తున్నారు. ఫ్లాట్స్ వాళ్ళంతా చాలా సరదాగా ఉన్నారు. అందరి ఇళ్లలో ఎవరో చుట్టాలు వస్తున్నారు. ఈ ఇంటికి చుట్టాలు రారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఎవరూ రారు. ఎందుచేత? తన స్కూల్లో ఫ్రెండ్స్ అంతా సమ్మర్ హాలిడేస్ రాగానే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరో మావయ్యల ఊరో వెళ్తుంటారు. కానీ తనకి తెలిసి ఏ ఊరు వెళ్ళలేనంత వరకు. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలకు తప్ప అమ్మ ఎక్కడికి తీసుకెళ్ళలేదు. హాల్లో శిరీష ఏదో చదువుకుంటుంది. టీవీ ఆన్లో ఉంది, కానీ ఆడియో రావడం లేదు. శిరీష పూర్తిగా వాల్యూమ్ తగ్గించి ఏదో చదువుకుంటుంది. ఎప్పుడూ అంతే, టీవీ ఆన్లో ఉంటుంది కానీ సౌండ్ ఉండదు. అది మరీ చిరాకు ఆదిత్యకి. టీవీ అన్నం మోగుతుంటే ఇంట్లో కాస్త సందడిగా అనిపిస్తుంది. ఎవరన్నా ఇలా ఉంటారా? ఏమిటి జీవితం? ఆదిత్యకి అర్థం కాలేదు. ఎందుకు ఇలా అందరికన్నా విభిన్నంగా ఉంటున్నాం మేము అనే ఆలోచన, ఇతరులతో పోల్చుకొని బాధపడే తత్వం ఈ మధ్య అతనిలో కలుగుతోంది. చాలాసార్లు శిరీష్ను అడగడానికి ప్రయత్నించి భంగపడడం అతనికి తెలుసు. ఆమెను గుచ్చి అడిగి తన మనసులో కలిగే అనేక సందేహాలకు సమాధానం పొందే సాహసం ఆదిత్య చేయలేకపోతున్నాడు. దానికి కారణం శిరీష గాంభీర్యం. శిరీష వయసు 42-43 ఉండొచ్చు. కానీ నిత్యం యోగాసనాలు వేయడం వలన సన్నగా, నాజుగ్గా 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. గులాబీ రంగులో ఉండే శిరీష్కి నల్లటి ఉంగరాల జుట్టు ప్రత్యేక ఆకర్షణ. ఆమె స్టేట్ బ్యాంక్లో మేనేజరు. అంతేకాదు, ఆమెకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి.
ఎప్పుడు బిజీగా ఉంటుంది. పుస్తకాలు చదువుకుంటూ ఏవో రాసుకుంటూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా బిజీగానే ఉంటుంది. బ్యాంకుకు వెళ్ళడం రావడం. ఆదిత్యను కాసేపు చదువుకో అని పోరి అతను చదువుకోవడానికి గదిలోకి వెళ్ళగానే తన పని తను చూసుకొని టీవీ ఆన్ చేసి కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది. శిరీష ట్రబుల్స్ మీద ఎంఫిల్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే తన క్లాస్మేట్ లతీఫ్ని ప్రేమించి తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది. లతీఫ్ ముస్లిం. శిరీష వాళ్ళు బ్రాహ్మలు. గుంటూరు దగ్గర కారంపూడి శిరీష వాళ్ళ ఊరు. ఆ ఊళ్ళో శిరీష తండ్రి కరణీకం చేసేవాడు. ఎన్టీ రామారావు కరణాలను తీసేయడంతో అదే ఊళ్ళో ఉన్న ఆస్తి కాపాడుకుంటూ గౌరవంగా ఊరి వాళ్లతో మర్యాద మన్నన పొందుతూ బతికేవాళ్ళు శిరీష తల్లిదండ్రి. శిరీష ఒక్కతే కూతురు. ఆమె పుట్టినప్పుడు తల్లి లలితకి బాగా జబ్బు చేయడంతో డాక్టర్లు మరోసారి ఆమె గర్భం దాలిస్తే ప్రాణానికే ముప్పని చెప్పడంతో ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు దంపతులు. శిరీషని గారాబంగా చూసుకున్నారు. శిరీష్లో మొండితనానికి పెంకితనానికి అది ఒక కారణం. రెండోది, ఆ ఊళ్ళో శిరీష పెద్ద అందగత్తెగా పేరు పొందింది. ఆ గర్వం కూడా ఆమెకు ఉండేది. అందుకే ఎవరు చెప్పిన మాట వినేది కాదు. తనకి ఏది తోస్తే అదే చేయడం ఆమె అలవాటు. ఒక్క కూతురిని బాగా చదివించాలన్న కోరికతో 10th అవగానే ఆమెని గుంటూరు కాలేజీలో చేర్పించారు సుబ్రహ్మణ్యం. రోజు బస్సులో వెళ్ళి రావడం, పైగా గంట ప్రయాణం. నాన్ స్టాప్ బస్సు దొరికితే 40 నిమిషాలు. శిరీష కొన్నాళ్ళు అలాగే వెళ్ళింది. తర్వాత తనకి బండి కొని పెట్టమని మొండి పట్టు పట్టింది. బండి మీద కాలేజీకి వెళ్ళి వస్తుండేది. అలాగే డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఈ లోపలే లతీఫ్తో శిరీషకి పరిచయం అయ్యింది. అతను కూడా గుంటూరులో ఆమెతో పాటు అదే కాలేజీలో చదువుకున్నాడు. ఇద్దరు డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. లతీఫ్ గులాబీ రంగులో 6 అడుగుల ఎత్తుతో అందంగా ఉండేవాడు. అతని తప్ప తనకి ఇంకెవరూ జోడీ కారని గట్టిగా నమ్మింది శిరీష. అతన్ని పెళ్లి చేసుకుంటానంటే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని కూడా ఆమెకు తెలుసు. అందుకే పరీక్షలు అవగానే ఎవరికి చెప్పకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకి చెప్పడానికి వచ్చిన శిరీషని ఒక్క కూతురు ప్రాణానికి ప్రాణమైన ఆమె చేసిన పని ముందు ఆ మమకారం పని చేయలేదు. నిర్దయంగా ఆమెని ఇంటి నుంచి ఊరు నుంచి వెళ్ళగొట్టాడు సుబ్రహ్మణ్యం. ఇద్దరు లతీఫ్ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు కూడా శిరీష మతం తీసుకునే కండిషన్ మీద వాళ్ళ పెళ్లిని అంగీకరిస్తామనడంతో శిరీష మతం తీసుకోవడానికి ఎంతమాత్రం అంగీకరించలేదు. చేసేది లేక ఇద్దరు హైదరాబాద్ వచ్చేసి విడిగా కాపురం పెట్టి బ్యాంక్ ఎగ్జామ్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయడం, లతీఫ్కి రైల్వేలో, శిరీష్కి బ్యాంకులో ఉద్యోగాలు రావడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో శిరీష లతీఫ్ని భరించలేకపోయింది. కోడిగుడ్డును కూడా ఎన్నడూ ముట్టుకొని ఎరగని కుటుంబాన్ని నుంచి వచ్చిన శిరీష్కి నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగని లతీఫ్తో నిత్యం గొడవ జరిగేది. అంతేకాక శిరీష్ని మతం తీసుకోమని లతీఫ్ ఒత్తిడి చేయడం వాళ్ళ మధ్య అగాధం సృష్టించింది. 1.5 కల్లా ఆదిత్య పుట్టాడు. ఆదిత్య పుట్టగానే వాళ్ళ ఆచారం ప్రకారం కొన్ని తతంగాలు జరపడానికి, వాళ్ళ మనవడి మీద సంపూర్ణ అధికారం సంపాదించడానికి లతీఫ్ తల్లిదండ్రి రావడం, గొడవలు ఎక్కువ అవడం, శిరీష బాబుని తీసుకొని లతీఫ్ని ఆ ఇంటిని వదిలి రావడం, వాళ్ళ పెళ్ళి విడాకులతో ముగియడం అంతా మరికొంత కాలానికి జరిగిపోయింది. పుట్టింటికి దూరమై ఇటు భర్తకు దూరమై శిరీష ఒంటరిగా మిగిలిపోయింది. కూతురు కాపురం కొల్లేరయిందని తెలుసుకున్న సుబ్రహ్మణ్యం లలిత మనసుల్లో కూతురి పట్ల వాత్సల్యం పెళ్ళుబికి ఆమెని ఆదరించబోయినా తనని ఇంటి నుంచి వెళ్ళగొట్టారన్న కోపంతో వాళ్ళతో శాశ్వతంగా తెగతింపులు చేసుకుంది శిరీష. ఆ తర్వాత కొంతకాలానికి తండ్రి చనిపోయినట్లు తెలిసింది శిరీష్కి. కొడుకుని వెంటబెట్టుకొని చాలా కాలానికి తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళింది. అప్పుడు ఆదిత్యకి 7 సంవత్సరాలు. శోక సముద్రంలో ఉన్న లలిత కూతుర్ని మనసారా ఆహ్వానించలేకపోయింది. పరాయిదాన్లా గడిపింది శిరీష 2 రోజులు. ఆ 2 రోజులు ఆ ఊరి వాళ్ళంతా తనని తిడుతున్న తిట్లు, చేస్తున్న విమర్శలు భరించలేక కొడుకుని తీసుకొని వెంటనే హైదరాబాద్ వచ్చేసింది. అదే ఆఖరు ఆమె తన ఊరికి వెళ్ళడం. ఆ తర్వాత ఆమెకు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినా చేసుకోలేదు. పెళ్లి మీద నమ్మకం కోల్పోయిన శిరీష తన కొలీగ్ వివేక్తో సహజీవనం ప్రారంభించి 5 ఏళ్ళు అవుతుంది. వివేక్ని ఒక ఆత్మీయుడుగా, ఒక బంధువుగా తప్ప ఇంకో విధంగా ఆదిత్యకి తెలియకుండా జాగ్రత్త పడింది. తన జీవితం ఎవరికీ తెలియకుండా, తననెవరూ ఎలాంటి ప్రశ్నలు వేయకుండా తన చుట్టూ తానే గంభీరత అనే కంచె బిగించుకొని అందులోనే ఉంటూ ఆదిత్యను కూడా అందులోంచి బయటికి రానియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది.
ఉంటుంది. అటు ఇటు కూడా బంధువులు ఎవరూ లేకపోవడంతో ఆ ఇంటికి ఎవరూ రారు. ఇదంతా తెలియని ఆదిత్య మాత్రం ఎప్పుడైనా ఈ ఇంటికి ఎవరన్నా రాకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల రంగు ఆ అన్నం ఉనికి పుచ్చుకున్న ఆదిత్య తెలివైనవాడు కూడా. అతడు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని శిరీష కోరిక. ఆదిత్య తండ్రి గురించి అడగకుండా ఉండాలని, తండ్రి లేని లోటు రానివ్వకూడదని ఎంతో ప్రయత్నించినా అప్పుడప్పుడు ఆదిత్య తండ్రి గురించి అడుగుతుంటే శిరీష్కి ఏం చెప్పలేక కోపం వచ్చేస్తుంది. సమయానికి ఏదో కుంటి సాకులు చెప్తుండేది. కానీ తన సమాధానాలు తనకే సంతృప్తినివ్వకపోవడంతో ఈ మధ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఆ ప్రశ్న వేస్తే తను కూడా ఎటన్నా వెళ్ళిపోతానని బెదిరించింది. దాంతో మనసులోనే అన్ని ప్రశ్నలు దాచుకొని మౌనంగా బాధపడడం మొదలుపెట్టాడు ఆదిత్య. గోడ గడియారం 8 గంటలు కొట్టడంతో శిరీష తన పుస్తకాల్లోంచి బయటకు వచ్చి ఆదిత్య అంటూ కేకేసింది. సమాధానం రాలేదు. ఆమె లేచి వంటగదిలోకి వెళ్ళి తయారు చేసిన వంటలు ప్లేట్లు డైనింగ్ టేబుల్ మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఓసారి పిలిచింది. ఆదిత్య, డిన్నర్ చేద్దాంరా. ఆదిత్య పలకలేదు. అనుమానంగా ఆదిత్య గదిలోకి వెళ్ళిన శిరీష స్టడీ టేబుల్ మీద తల పెట్టుకొని నిద్రపోతున్న ఆదిత్యను చూసి గట్టిగా అరిచింది, ఆదిత్య అని. ఆదిత్య ఉలిక్కిపడి లేచాడు. నీకు అసలు బుద్ధుందా? టైం ఎంతో తెలుసా? డిన్నర్ చేయకుండా నిద్రంటే ఇలా నిద్రపోతూ ఉంటే నువ్వు డిగ్రీతో చదువు ఆపేసి గుమస్తాగా బతకాలి చెప్తున్నా. లేచి మొహం కడుక్కొని రా, భోంచేద్దాం. ఆదిత్యకి కళ్ళు మూసుకుపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో లేవాలని లేదు, అన్నం కూడా తినాలని లేదు. కానీ ఆ మాట చెబితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. అందుకే మత్తుగా వాలిపోతున్నా బలవంతంగా లేచి వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. కూర్చో. కుర్చీ జరుపుకొని కూర్చొని కంచం ముందుకు జరుపుకున్నాడు. ఆ రోజు ఆదిత్య కాలేజీ నుంచి వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ ముందు పెద్ద లారీ ఆగి ఉంది. చాలా ఖరీదైన సోఫాలు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ లాంటి పెద్ద వస్తువులే కాక అట్టపెట్టెలు కొన్ని, బీరువాలు, డైనింగ్ టేబుల్ అవన్నీ లిఫ్ట్లో పైకి తీసుకెళ్లడం జరుగుతుంది. లిఫ్ట్ నిండా వాళ్ళ సామానే ఉంది. ఏదో ఫ్లాట్ ఖాళీ అయినట్టుంది. ఇంకెవరో వచ్చినట్టున్నారు అనుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. అప్పటికి శిరీష్ ఇంకా రాలేదు. అప్పుడప్పుడు ఆమె ఇలా లేటుగా రావడం అలవాటే. ఉదయం వెళ్ళేటప్పుడు చెప్తుంది, లేటుగా వస్తాను, నువ్వు టీవీ చూస్తూ కూర్చోక చదువుకో అని. ఆ రోజు అలాగే చేసింది. చస్తే చదువుకోను అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న స్వీట్ మిక్చర్ ప్లేట్లో పెట్టుకొని వచ్చి బాల్కనీలో నిలబడ్డాడు. ఆ బాల్కనీ ఆదిత్యకి చాలా ఇష్టం. అక్కడి నుంచి చూస్తే బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. శిరీష వెహికల్ కూడా సందు మలుపు తిరగగానే కనిపిస్తుంది. అది చూడగానే కామ్గా వెళ్ళి చదువుకోవచ్చు. ఆ ధైర్యంతోనే అక్కడ నిలబడి కుతూహలంగా లారీలోంచి తీస్తున్న సామానును చూస్తున్నాడు. ఇంతలో దాదాపు తన వయసే ఉన్న అమ్మాయి పొడవాటి స్కర్ట్, టాప్ వేసుకొని వచ్చి లారీలోంచి ఒక సూట్ కేసు చాలా అపురూపంగా తీసుకొని లోపలికి లాక్కొని వెళ్ళిపోయింది. సామాను మీద నుంచి ఆ అమ్మాయి మీదకి ఆదిత్య కాన్సన్ట్రేషన్ పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కుతూహలంగా చూస్తూ కూర్చున్నాడు. ఆమె 4-5 సార్లు అలా బయటికి రావడం, ఏవో సామాను తీసుకొని లోపలికి పోవడం చూస్తుంటే అవేవో ఆమెకి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. బహుశా ఆమె బుక్స్, బొమ్మలై ఉంటాయి అనుకున్నాడు. ఎందుకు ఆ క్షణంలో సగం సేపు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ అయితే బాగుండు అనిపించింది ఆదిత్యకి. మళ్ళీ వెంటనే నిరాశగా నిట్టూర్చాడు. అలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఫ్లాట్లో. తను ఎవరితో మాట్లాడు, తనతో వాళ్ళెవరూ మాట్లాడరు. అదేంటో అమ్మ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మాట్లాడకూడదని లేదుగా. ఈ ఫ్లాట్కి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఎవరితో పరిచయం లేకపోవడం విచిత్రమే అనుకున్నాడు ఆదిత్య. అయితే తమాషా జరిగింది. జీవితంలో కొన్ని సంఘటనలు చాలా యాదృచ్ఛికంగా జరుగుతాయి. కొన్ని పరిచయాలు జరగడానికి పెద్ద ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు. మర్నాడు కాలేజీకి వెళ్ళడానికి లిఫ్ట్లో దిగుతుంటే కనిపించింది ఆ అమ్మాయి. ఆదిత్యను చూడగానే పలకరింపుగా నవ్వి హాయ్ అంది. ఆదిత్య ముందు కంగారు పడ్డాడు. తర్వాత తను హాయ్ అన్నాడు. మీదే ఫ్లాట్ అడిగింది. 2nd ఫ్లోర్ 202. ఓ మాది 3rd ఫ్లోర్ 301. నా పేరు ప్రఖ్య అంది. ఐయామ్ ఆదిత్య. గుడ్. ఏం చదువుతున్నావు? వాళ్ళ సంభాషణ లిఫ్ట్లోంచి దిగాక కూడా కొనసాగుతుంది. ఆ సంభాషణ అలా గేటు దాకా సాగింది. అప్పుడే ప్రఖ్య కూడా తనలాగే ఇంటర్ ఫైనల్ ఇయర్ అని విల్లా మేరీ కాలేజీలో చదువుతుందని, ఆమె వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటారని తెలిసింది. అంతేకాదు ప్రఖ్యకి కైనెటిక్ హుండా ఉంది. బంజారా హిల్స్ నుంచి సోమాజగూడ దాకా బండి మీద వెళ్తుంది. ఆదిత్యకి సిగ్గేసింది. తనకి బండి లేకపోవడం ఏంటి, అమ్మ ఎందుకు కొనలేదు,
ఇవాళే తనకి బండి కొనమని అడగాలి అని నిర్ణయించుకొని ప్రక్యకి బాయ్ చెప్పి బస్ స్టాప్ వైపు వెళ్ళిపోయాడు. అలా పరిచయమైన ప్రఖ్య అతి త్వరలోనే అతని ఒంటరి జీవితంలోకి చల్లని స్నేహ పరిమళాలను వెదజల్లుతూ ఎంటర్ అయింది. ఇద్దరూ చదివేది ఒకటే, ఇద్దరి సబ్జెక్ట్ ఒకటే, ఇద్దరు వారి వారి కుటుంబాల్లో ఒంటరి వాళ్ళే. కాకపోతే ప్రఖ్య తల్లి పూర్తిగా అల్ట్రా మోడర్న్. జీన్స్ ప్యాంటు, పొడుగాటి టాప్స్ వేసుకొని జుట్టు భుజాల దాకా కత్తిరించుకొని ఎప్పుడూ లూజ్గా వదిలేసి ఉంటుంది. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు, బోలెడు డబ్బు సంపాదిస్తుంది, చాలా ఫ్రీగా హాయిగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరిని లక్ష్య పెట్టినట్టు చాలా నిర్లక్ష్యంగా డైనమిక్గా ఉంటుంది. అంతేగాక ఆదిత్య ప్రఖ్య కాలేజీ నుంచి వచ్చే టైం కూడా ఒకటే అవడం మూలాన సాయంకాలాలు కూడా 2-3 సార్లు అప్రయత్నంగానే ప్రఖ్య ఆదిత్య తటస్థపడ్డారు. వాళ్ళు ఇంటికి వచ్చే టైంకి అటు ప్రఖ్య తల్లి భానుప్రియ కానీ శిరీష్ కానీ ఇంటికి రారు. అంచేత ఇద్దరు కలిసి ప్రఖ్య ఫ్లాట్కి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఏవో చిరుతిళ్ళు తినడం, శిరీష ఇంటికి వచ్చే సమయానికి తాను ఇంటికి వెళ్ళిపోవడం అలవాటైంది ఆదిత్యకి. ఆ పరంపరలోనే ఆదిత్య భానుప్రియ కంటపడ్డాడు. అతని నెమ్మదితనం, ముచ్చటైన రూపం చూసి భాను చాలా మురిసిపోయింది. నీ పేరు ఆదిత్య, గుడ్, మా ప్రఖ్యకి మంచి ఫ్రెండ్ దొరికాడన్నమాట, బాగా చదువుకోండి అంటూ ప్రోత్సహించింది ప్రఖ్య ఆదిత్యని పరిచయం చేసిన రోజు. అయితే శిరీష్కి ఇంకా ప్రఖ్య సంగతి, వాళ్ళ స్నేహం సంగతి తెలియదు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడిన శిరీష తను ప్రఖ్యతో మాట్లాడటం తెలిస్తే ఏం గొడవ చేస్తుందోనని ఆ విషయం ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఆదిత్య. ఆ రోజు ఆదివారం. శిరీష ఇల్లు క్లీన్ చేసుకొని బట్టలు వాషింగ్ మిషన్లో వేసి వంట పని పూర్తి చేసుకొని అప్పుడే హాల్లోకి వచ్చింది. టీవీ ఆన్ చేయబోతుండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన శిరీష ప్రఖ్యను చూసి ఆశ్చర్యపోయింది. ఎవరు కావాలమ్మా అడిగింది మృదువుగా. నమస్తే ఆంటీ, నా పేరు ప్రఖ్య, మేము రీసెంట్గా 3rd ఫ్లోర్లోకి షిఫ్ట్ అయ్యాము. నేను ఆదిత్య ఫ్రెండ్స్ కూడా అయ్యాం. ఆదిత్య ఉన్నాడా? గబగబా మాట్లాడింది. అలాగా, తనకి తెలియకుండానే ఇదంతా ఎలా జరిగిందని ఆశ్చర్యంతో చూస్తూ నెమ్మదిగా అంది, లోపలికి రా అని. ప్రఖ్య లోపలికి వచ్చింది. తన గదిలో కూర్చొని ఉన్న ఆదిత్యకి ప్రఖ్య గొంతు వినిపించింది. చటుక్కున లేచాడు కుర్చీలోంచి. అతను బయటికి నడుస్తుండగా శిరీష స్వరం వినిపించింది. ఆదిత్య, నీ ఫ్రెండ్ వచ్చింది. ఆదిత్య కొంచెం బెదురుగా అక్కడికి వచ్చాడు. ప్రఖ్య నవ్వుతూ హాయ్ ఆదిత్య అంది. హలో అని నవ్వుతూ అన్నాడే కానీ అతని స్వరంలో శిరీష్ వైపు చూసిన చూపులో జంకు స్పష్టంగా గమనించిన ప్రఖ్య ఆశ్చర్యంగా చూసింది. ఆదిత్య, నాతో వస్తావా? మా ఫ్రెండ్ దగ్గర నోట్స్ తెచ్చుకోవాలి. ఎక్కడికి అడిగాడు ఆదిత్య. సికింద్రాబాద్, నా స్కూటీ మీద వెళదాం, 1 అవర్లో వచ్చేద్దాం. ఆదిత్య శిరీష్ వైపు చూశాడు. ఆడపిల్ల అంత ధైర్యంగా ఉన్నప్పుడు తన కొడుకు అలా చూడడం శిరీష్కి నచ్చలేదు. లంచ్ అయ్యాక వెళ్ళొచ్చు కదా అంది ప్రఖ్యని ఉద్దేశించి. వెళ్ళొచ్చు, అయితే నేను కూడా లంచ్ చేసి వస్తాను లేవబోయింది ప్రఖ్య. మా ఇంట్లో చేయకూడదా? నవ్వింది శిరీష. వై నాట్, భుజాలు ఎగరేస్తూ తన అంగీకారం తెలిపింది ప్రఖ్య. తల్లి ప్రఖ్యని అంత ఆప్యాయంగా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం ఆదిత్యకి చాలా సంతోషాన్ని కలిగించింది. అమ్మయ్య, అమ్మకి ఒక్కళ్ళన్నా నచ్చారు అనుకున్నాడు. భోజనాలు చేస్తూ అవి ఇవి మాట్లాడుతుంటే ప్రఖ్య తల్లి డైవోర్సీ అని తెలిసింది. ప్రఖ్య కూడా ఆదిత్యలాగా ఒక్కతే ఆమె తల్లికి. శిరీష్కి ఆ కుటుంబంతో స్నేహం చేసుకోవాలన్న చిన్న కోరిక అప్పుడే కలిగింది. ఇద్దరూ ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆమె తనని అర్థం చేసుకోగలదు. మిగతా వాళ్ళ మీ ఆయన ఏం చేస్తాడు, మీ అత్తగారు వాళ్ళు రారా, మీకు ఎంతమంది పిల్లలు లాంటి టిపికల్ క్వశ్చన్ అడగదు. అలా అడిగి తనని ఇబ్బంది పెట్టదని ఖచ్చితంగా అనిపించింది. అందుకే అంది ప్రజ్ఞతో, ఓసారి మీ అమ్మగారిని కూడా ఇంటికి తీసుకురా. ఓ షూర్, గుండ్రంగా తల తిప్పింది ప్రఖ్య. అరగంటలో భోజనం కానిచ్చి ఆదిత్య ప్రఖ్య కైనటిక్ హోండా మీద బయలుదేరారు. తక్కువ వ్యవధిలోనే ఆదిత్య ప్రఖ్యల స్నేహం పరిమళం భాను శిరీషల దాకా వ్యాపించింది. త్వరలోనే ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. వీకెండ్స్ ఇద్దరిలో ఒకళ్ళు ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేసుకొని నలుగురు కలిసి డిన్నర్ చేయడం, ఆ తర్వాత ఆదిత్య ప్రఖ్య వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయి చదువుకోవడం, శిరీష భాను కూర్చొని కష్టసుఖాలు కలబోసుకోవడం మామూలైంది. భానుప్రియది కూడా లవ్ మ్యారేజ్. ఆమె తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్, బోలెడు ఆస్తి ఉన్న కుటుంబం. చిన్నప్పటి నుంచి భానుప్రియ పూర్తిగా స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకడంతో ఆమె స్వేచ్ఛా జీవితం స్పీడ్ బ్రేకర్స్ లేని హైవేలా మారింది. తను చేసేది తప్పైనా ఒప్పుగా భావించడం, అందరి చేత అది
ఒప్పని ఒప్పించేలా చేయడం భానుప్రియ ప్రత్యేకత. వివాహం అయిన కొద్ది రోజులకే అతనికి ఆమెలోని విశృంఖల స్వభావం నచ్చలేదు. అత్తగారి మాటలకి గడ్డిపోచ విలువ ఇవ్వకుండా వద్దన్న డ్రెస్ వేసుకోవడం, వద్దన్న చోటుకి వెళ్ళడం, ఫలితంగా రోజు శివప్రసాద్ తట్టుకోలేకపోయాడు. ఫలితంగా రోజు దెబ్బలాటలు, వాగ్వివాదాలు, అలాగే వాళ్ళ సంసారం సాగుతూ ఒక పిల్లకి తల్లి అయింది భానుప్రియ. శివప్రసాద్ తల్లిదండ్రులు పూర్తిగా ఆర్థడాక్స్. భాను వేషధారణ, ఆమె జుట్టు అలా వేలాడేసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళతో మాట పలుకు లేకుండా కూర్చోవడం వాళ్ళకి చిరాగ్గా ఉండేది. ఆమె చక్కగా చీర కట్టుకొని, జడ వేసుకొని, జడలో 3 పూలమాల పెట్టుకొని అసలు సిసలైన తెలుగింటి ఆడపడుచులా ఉండాలని కోరిక. కానీ అందుకు పూర్తిగా విరుద్ధం భాను. ఫలితంగా గొడవలు, మాటల యుద్ధాలు. కనీసం కూతురు కోసమైనా తన పద్ధతులు మార్చుకుంటుందేమో అని ఆశించిన అత్తగారు, మామగారు ఆమె మారదని నిర్ణయం చేసుకున్నారు. శివప్రసాద్ కూడా ఆమె ప్రవర్తనకి విసిగిపోయాడు. ఒకరోజు ఖచ్చితమైన ఆల్టిమేటం ఇచ్చాడు. ఆడదానిలా ఉండు ప్రియ. మాది పూర్తిగా సాంప్రదాయ కుటుంబం. నీ పద్ధతులు మార్చుకోకపోతే పరిస్థితులు వికటిస్తాయి. మండిపడింది. ఏం జరుగుతుంది అడిగింది కోపంగా. మనం విడిపోదాం ఖచ్చితంగా అన్నాడు శివప్రసాద్. భానుప్రియ విసిగిపోయింది. అసలే ఓర్పు సహనం తక్కువగా ఉన్న అమ్మాయి. ఇన్నాళ్ళు శివప్రసాద్, అతని కుటుంబ సభ్యులు తరహు తన పట్ల చేస్తున్న కామెంట్స్, తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆమెకు నచ్చకపోయినా తను ఉండడం లేదా? అలా మాట్లాడతాడా? ఎంత ధైర్యం అనుకుంది. ఆఖరికి తన స్వేచ్ఛ ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. వెంటనే కూతుర్ని కూడా తనతో తీసుకొని బయటకు వస్తూ శివప్రసాద్కి ఆల్టిమేటం ఇచ్చింది. నీ తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి వస్తేనే నా దగ్గరకు రా, లేకపోతే రానవసరం లేదు అని. శివప్రసాద్ ఆహాన్ని దెబ్బతీసిన ఆ ఆల్టిమేటం పని చేయలేదు. 2 ఏళ్లలో విడాకులు తీసుకొని మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మా నాన్నలకి నచ్చినట్లు బతుకుతున్నాడు శివప్రసాద్. అంతా విన్న శిరీష అంది, బోత్ ఆర్ సైలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఇంతకాలం నీలాంటి మంచి స్నేహితురాలు లేక నా చుట్టూ నేను ఒక గిరి గీసుకున్నా. అదే గిరి ఆదిత్య చుట్టూ కూడా గీశాను. నా జీవితం వాడి మౌత్ పబ్లిసిటీ కాకూడదని. నౌ ఐఎమ్ హ్యాపీ భాను కూడా శిరీష స్నేహహస్తాన్ని అపురూపంగా అందుకుంది. వాళ్ళ స్నేహంతో పాటే ఆదిత్య ప్రఖ్యాల స్నేహం కూడా చిగుళ్ళు తొడిగి పూలు పూయసాగింది. కలిసి చదువుకోవడం, కలిసే టైము గడపడం. ప్రఖ్య స్వభావంలో వాళ్ళ అమ్మాయి పూర్తి ఇండివిడ్యువాలిటీ ఉన్న అమ్మాయి. ముక్కుకు సూటిగా వెళ్తుంది, మనసులో ఏ భావం దాచుకోదు. మోహన ఫేడిమని కొట్టినట్లు సమాధానం చెబుతుంది. అలా అని చెడ్డది కాదు. ఆమెకు భవిష్యత్తు మీద అప్పటికే ఎన్నో ఆశలు, ప్రణాళికలు. ఆదిత్యకు అవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు నాకు లక్ష్యం అంటూ ఎందుకు లేదు, నేను భవిష్యత్తులో ఏమవ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదు ఎందుకు అని ఆలోచిస్తుంటాడు. అప్పుడప్పుడు ప్రఖ్య అడుగుతుంటుంది, నీకు అసలు ఒక ఏం లేదా అని. ఉంది, లేకే. నేను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని బోలెడు మంది పిల్లల్ని కంటాను. ఇల్లంతా కళకళలాడుతూ ఉండాలి. నాకు ఈ ఒంటరితనం బోర్ కొట్టేసింది. ఎంచక్కా ఇంటి నిండా మనుషులుంటే ఎంత బాగుంటుంది. ఆమె చిత్రంగా చూస్తూ అంది. అంతమంది ఇంట్లో ఉంటే చిరాగ్గా ఉండదు? చదువు ఎలా సాగుతుంది? గంపెడు పిల్లలున్న ఇళ్లలో పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు లేరా అని అడిగాడు ఆదిత్య. ఏమో బాబు, నాకు చాలా బోర్ అంతమంది ఉంటే. హాయిగా ఎంచక్కా ఒక్కళ్ళమే ఉంటే హాయిగా వితౌట్ డిస్టర్బెన్స్ చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ప్రఖ్య మాట్లాడుతుంటే ఆదిత్యకి చాలా ఆశ్చర్యంగా, అబ్బురంగా కూడా ఉంటుంది. తన అభిప్రాయాలు అలా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. ఎంతైనా ప్రఖ్యకి చాలా ధైర్యం అనుకుంటుంటాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.